సకలు మా అక్కయ్య న్యాయ సలహా కేంద్రంలో కౌన్సిలర్గా పనిచేస్తూ ఉందండి. కుటుంబ సమస్యలతో వారి దగ్గరకు వచ్చే వ్యక్తులకు సలహాలనివ్వటం, చట్టపరమైన పరిష్కార మార్గాల్ని సూచించడం చేస్తుంది ఆ సంస్థ. రకరకాల సమస్యలతో అన్ని వయసుల స్త్రీలు వారి వద్దకు సలహా కోసం వస్తారు. తగాదా పడుతున్న భార్యాభర్తలు ఇరువురిని తమ కేంద్రానికి పిలిపించి ఇరు వర్గాల వాదనలని విని మంచి చెడ్డల్ని వారికి వివరించి నచ్చచెప్పే పని మా అక్కయ్య లాంటి కౌన్సిలర్ చేస్తుంటారు. కొన్ని కేసులు నేరుగా వారి వద్దకే వస్తాయి. మరికొన్ని సమస్యల్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందుకున్న తర్వాత పోలీసు వారే న్యాయ సలహా కేంద్రానికి వెళ్లమని పంపిస్తారు. అలా తమ న్యాయ సలహా కేంద్రానికి వచ్చిన ఒక సమస్య గురించి ఓసారి మా అక్కయ్య నాకు చెప్పింది. మరి ఆ సమస్య గురించి కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సఖులు, మహిళల్లో వచ్చే మానసిక సమస్యలకి చక్కటి సలహాలు ఇవ్వడానికి ఇవాళ మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ దేవికా రాణి గారు ఉన్నారు. మరి ఆ సలహాలు ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం. ఎప్పట్లానే మన ఆఫీస్కి చాలా మంది సఖులు మానసిక సమస్యలతో బాధపడుతూ మన ఆఫీస్కి లెటర్స్ రాస్తున్నారు. మనకి వైజాగ్ నుంచి ఓ సఖి ఉత్తరం రాస్తున్నారు మేడం. తనకి మ్యారేజ్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుందంట. అయితే మ్యారేజ్ అయిన వెంటనే ప్రెగ్నెంట్, తర్వాత చైల్డ్ చనిపోవడం జరిగింది. అయితే తన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ అత్తవారు ఎలా ఉన్నారంటే, తన ప్రెగ్నెంట్ టైంలో ఉన్న తన బిహేవియర్ అంతా గుర్తుపెట్టుకొని అంటే అగెయిన్స్ట్గా బిహేవ్ చేయడం, అన్వాంటెడ్గా బిహేవ్ చేయడం, వ్యతిరేకంగా అలా బిహేవ్ చేస్తున్నారంట. అయితే తన భర్త కూడా గత 2 సంవత్సరాల నుంచి ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోయారంట. అయితే తను ఇప్పటికీ వాళ్ళ అత్తవారింట్లోనే ఉంటుందంట. 2 సంవత్సరాలు తన భర్త వెళ్ళిపోయినా సరే ఇప్పటికీ అక్కడే ఉంటుందంట. ఇప్పుడు వచ్చి 5 years ఆఫ్టర్ మ్యారేజ్, అంటే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు డివోర్స్ కావాలి అని అడుగుతున్నారంట. అయితే తనకి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే మేడం, ఈ సందర్భంలో తను ఎలాంటి సహాయం తీసుకోవాలి అని అడుగుతున్నారు. సో ఎవరైతే లెటర్ రాశారో తను 5 years నుండి వాళ్ళ ఇన్లాస్తో ఉంటున్నా కానీ ఇప్పుడు హస్బెండ్ వెళ్ళిపోవడము అండ్ డైవోర్స్ అడుగుతున్నారు అని రాశారు. లీగల్ ఇష్యూస్ పక్కన పడితే మానసికంగా ఏంటంటే ఫస్ట్ ఈ రిలేషన్షిప్లో 1 year మాత్రం, అంటే తను ఇమీడియట్గా ప్రెగ్నెంట్ అవ్వడము, అది ఆమెకి ఇష్టం లేకపోవడము, దానివల్ల తను సరిగా బిహేవ్ చేయకపోవడము, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్లాస్ కానీ హస్బెండ్ కానీ సరిగా ఆమెతో ప్రవర్తించకపోవడము అనేది కరెక్ట్ కాదు. అండ్ డెఫినెట్లీ ఏంటిది అసలు ఈ రిలేషన్కి ఈవెన్ లీగల్లీ సహాయం తీసుకున్నా, డివోర్స్ అడుగుతున్నా కానీ వాళ్ళ కౌన్సిలింగ్ అనేది తప్పకుండా రెఫర్ చేస్తారు. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ రిలేషన్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే తిను వైపు నుండి తిను ఎందుకు ఈ రిలేషన్లో ఉండాలనుకుంటుంది, వాళ్ళు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు అన్న సరైన కారణాలు ఇద్దరు మానసిక నిపుణుల సహాయంతో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, లేకపోతే అనలైజ్ చేయడానికి, విశ్లేషణ చేయడానికి సహాయపడాలి. సో ఆ క్లారిటీ ఉన్న తర్వాత ఏంటి లోపాలు, ఈమెలో ఏంటి లోపాలు, దానివల్ల ఎందుకు విడిపోవాలనుకుంటున్నా అంటే డెఫినెట్లీ కొన్ని లోపాలు వాళ్ళు చూపెట్టడం జరుగుతుంది. అవి సరిదిద్దుకోగలిగినవైతే మాత్రం ఈ రిలేషన్ ఎండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి. ఇంకోటి, వీళ్ళిద్దరు కూడా రిలేషన్లో ఆలోచించాల్సింది ఏంటంటే కామన్గా వాళ్ళ గోల్స్ ఏంటి అంటే పర్సనల్ గోల్స్ ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుండి ఉంటాయి. అంటే నేను ఈ లక్ష్యాలు పెట్టుకున్నాను, వీటిని సాధించడానికి ఆ జీవన పయనం అనేది ప్రతి మనిషికి ఉంటుంది. అయితే ఎవరైతే ఎప్పుడైతే మ్యారేజ్ అనే రిలేషన్లో ఎంటర్ అవుతారో కామన్ గోల్స్ కూడా ఒకటే ఏర్పాటు చేసుకుంటే మీ ఇద్దరూ కలిసి ఒక కుటుంబాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలి, దీనిలో మనం ఏం సాధించాలి, సో ఆ క్లారిటీ అసలు వీళ్ళలో ఉన్నదా. అండ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చాలా ఆలోచించి ఏవో ఊహలతో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినటువంటివి జరగకపోవడం కూడా మానసికంగా తను డిస్టర్బ్డ్ బిహేవియర్కి కారణం అవ్వచ్చు. అండ్ ప్రెగ్నెన్సీలో లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ అయ్యి కూడా ఇమోషనల్ సపోర్ట్ లేనప్పుడు ఒక వ్యక్తి అబ్నార్మల్గా ప్రవర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవి అర్థం చేసుకోగలిగితే ఏమవుతుందంటే వాళ్ళు ఈమెని తప్పు పట్టడం అనేది చేయరు. అదే కాకుండా వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే దీని లోపాలు ఎంతవరకు సహించదగినవి, అండ్ ఆ ఒక్క ఇయర్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని తర్వాత వీళ్ళు ఆమె పరంగా సత్ప్రవర్తన లేదు అంటే మాత్రం అది అన్యాయం చేసినట్టు అవుతుంది. మేడం, ఈ సందర్భంలో అంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఉండడానికి ఇష్టం లేకుండా అలా ఉన్న సందర్భంలో వాళ్ళ పెద్దవాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంటుందంటారు? ఖచ్చితంగా మనము ఒక డీకేడ్ బ్యాక్ వెళ్తే ఏంటంటే ఇలాంటి
ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఏంటంటే పెద్దవాళ్ళ రోల్ చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఎంత అంటే వాళ్ళు రిలేషన్ని చాలా వాల్యూ ఇవ్వడము, కలపడానికి చాలా ప్రయత్నాలు చేయడము, అండ్ ఈవెన్ యంగ్స్టర్స్ కూడా ఏంటంటే వాళ్ళ మాట కట్టుబడి ఉండడము, అండ్ ఏదేమైనా కానీ ఈ రిలేషన్ని మెయింటైన్ చేయాలి అన్న దృక్పథంతోనే వెళ్ళేవాళ్ళు. సో కానీ మారుతున్న కాలంలోని ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న సమస్యలు కూడా ఎలా విడిపోదామని ఆలోచించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈవెన్ తల్లిదండ్రుల వైపు నుండి కూడా చాలా కేసెస్ మా దగ్గరకు వచ్చే దగ్గర కూడా ఏంటంటే చిన్న చిన్న తప్పిదాలని కూడా వాళ్ళు హైలైట్ చేయడం, మ్యాగ్నిఫై చేసిన తర్వాత ఇంకా ఏంటంటే అగ్గిలో ఆర్జం పోసినట్టుగా ప్రవర్తించడం అనేది కనిపిస్తుంది ఈవెన్ పెద్దవాళ్ళ తరపు నుండి కూడా. సో ఏంటంటే అక్కడ ఎలా మెండ్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలా మెలుగుండాలి, ఎలాగ కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పడం అనేది చాలా తక్కువగా మనం చూస్తున్నాం. ఈ ప్రస్తుత కేసులో కూడా ఏంటంటే పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడము, వాళ్ళు కూడా ఏంటంటే పెద్దరికంగా వ్యవహరించి ఈ విశ్లేషణ చేసి ఈ సమస్యకు ఒక పరిష్కారం ఎలా తీసుకురావాలి అండ్ ఉన్న సమస్యని ఎక్కువ చేయకుండా వీళ్ళిద్దరిలో వచ్చినటువంటి మనస్పర్ధల్ని ఏ విధంగా వాళ్ళు కమ్ చేయాలి. సో ఇలాంటివన్నీ ఆలోచించడము, వాటి ప్రణాళిక వేయడము అండ్ వీళ్ళని కలపడానికి అన్ని ప్రయత్నాలు చేయడం అనేది చేయాలి. సో అలా చేయనప్పుడు ఏమవుతుందంటే ఉన్న కొద్దీ ఏం చేయకపోయినా కూడా ఈ రిలేషన్ అనేది ఎండింగ్కే దారితీసే అవకాశం ఉంటుంది. సో పెద్దవాళ్ళ ప్రాముఖ్యత ఇదివరకు లాగా అంటే ఒక కుటుంబం నిలబడడానికి విశ్వ ప్రయత్నాలు చేసేవాళ్ళు. ఆ ప్రయత్నాలు ఎంతో కొంత చేస్తేనే ఇది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. మేడం ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా అంతా చేసి అంటే మ్యాక్సిమం చేయగలిగిందంతా చేసిన తర్వాత కూడా వాళ్ళు చెప్పిన మాట వినడానికి సిద్ధంగా లేకపోతే, లేకపోతే ఆమె చేసిన ప్రయత్నాలన్నీ అంత ఫలించకపోతే నెక్స్ట్ స్టెప్ కౌన్సిలింగ్ కదా మేడం. ఆయన కౌన్సిలింగ్ కూడా రావడానికి రెడీగా లేకపోతే అప్పుడు ఏం చేయొచ్చు మేడం? ఎప్పుడైతే వీళ్ళు ప్రయత్నాలన్నీ అయిపోయి కౌన్సిలింగ్ వరకు వచ్చారు కానీ హస్బెండ్ ఈజ్ విల్లింగ్గా లేరు అంటే మాత్రం ఖచ్చితంగా పెద్దలు కూడా అతన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా కూడా అతను కన్విన్స్ అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ తిను లీగల్ హెల్ప్ అనేది లాస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఎవరైతే విల్లింగ్గా వస్తేనే మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అది ఏంటంటే థంబ్ రూల్ కౌన్సిలింగ్లోని. మనం బలవంతంగా కూర్చోబెట్టి మనం చెప్పింది వినాలి అంటే అలాగా జరిగేటువంటిది కాదు. ఎస్పెషల్లీ మ్యారేజ్ అనే రిలేషన్లో మాత్రం అది వర్కౌట్ అయ్యేది కాదు. కాబట్టి వాళ్ళు విల్లింగ్గా వచ్చి అవును నా లోపల ఏంటి నేను మార్పులు చేసుకోవాలి, లేకపోతే ఇతరుల్లో నేను మార్పులు కోరుతున్నాను అన్నది వ్యక్తపరచగలిగేటువంటి ప్లాట్ఫామ్ అతను క్రియేట్ చేసినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటేనే ఈ రిలేషన్ అనేది వర్కౌట్ అవుతుంది. అది విల్లింగ్గా లేదు, రావట్లేదు అంటే బలవంతంగా ఎవరు తేవడం కూడా జరగదు. వచ్చినా కూడా తను వినే పరిస్థితిలో ఉండరు, మాట్లాడే పరిస్థితిలో ఉండరు. సో అది డెఫినెట్లీ వర్కౌట్ అవ్వదు. అండ్ లాస్ట్ హెల్ప్ ఏంటంటే తను లీగల్లీ తన హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ కేసులో. ఓకే మేడం, ఒక వివాహ బంధంలో సమస్యలు వస్తే వాటిని ఎలా పరిష్కరించాలి, పెద్దవాళ్ళు ఎలాంటి సలహాలు ఇవ్వాలి, ఇవన్నీ మా సఖులందరికీ చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు మేడం. నమస్కారం.